నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ జయకృష్ణ గారు. డాక్టర్ గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తెల్ల జుట్టు అవుతుంది త్వరగా, చిన్న ఏజ్ లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. సో ఎలా అవాయిడ్ చేసుకోవాలి ఏంటి అని చాలా మంది ఎక్కువ కమెంట్స్ లో అడుగుతున్నారు. సో మీరు యాజ్ ఎ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ గా ఏం చెప్తారు? ఎలా మనం దీన్ని తగ్గించుకోవచ్చు? ఆయుర్వేదంలో అర్లీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, లాస్ ఆఫ్ హెయిర్, రెండింటినీ కవర్ చేశారు. ఖాళిత్య పాలిత్య అన్నారు. ఖాళిత్య పాలిత్య. పాలిత్య మీన్స్ గ్రేయింగ్ వైట్ హెయిర్, ఖాళిత్య మీన్స్ బాల్డ్నెస్. బాల్డ్నెస్ మీకు రెండు రకాలుగా రావచ్చు. ఒకటి జెనెటికలీ యు ఆర్ మోర్ ప్రోన్, యువర్ ఫాదర్ ఆర్ యువర్ యాన్సెస్టర్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ జెనెటిక్, దట్ కెనాట్ బి avoided, but it can be slowed down. Okay, can be prolong చేసుకోవచ్చు. But graying of hair is definitely related to your nutrition and your food intake. నేను తరచుగా అబ్జర్వ్ చేస్తున్నాను, చిన్న చిన్న పిల్లలు, గర్ల్స్ who are 13, 14, they are getting gray hair. Yes. And boys who are 10, 12, yes sir, they are also getting gray hairs. When I analyzed వాళ్ళ తల్లిదండ్రుల్ని, వీళ్ళ ఫుడ్ ఇంటేక్ హ్యాబిట్స్ ఏమున్నాయి అని చూస్తే, దే ఆర్ ఇంటూ టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఇంటేక్. ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పికిల్స్ ఆర్ చిప్స్ అండ్ పానీపూరి. ఎవ్రీ alternate day some kids are taking పానీపూరి which contains excess salt. ఇది ఒకటి వెరీ కామన్లీ అబ్జర్వ్డ్ ఒక పాయింట్. రెండవది, అవాయిడింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. దే ఆర్ ఈటింగ్ నార్మల్ రైస్, దాల్, చపాతీ విత్ జామ్, బ్రెడ్ విత్ జామ్, మ్యాగీ. ఇలాంటి మ్యాక్రో న్యూట్రియంట్స్ దొరుకుతున్నాయి, మైక్రో న్యూట్రియంట్స్ దొరకట్లా. దీనివల్ల కూడా మనము ఒక మేజర్ రీజన్ అని అనుకోవచ్చు. దీన్ని సెట్ రైట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, ఫస్ట్ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేయాలి. నేనేం చేస్తానంటే, ఐ ఆస్క్ ద కిడ్స్ టు ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ ఫుడ్ దట్ దే హ్యావ్ ఈటన్ ఇన్ ద లాస్ట్ 1 week. హౌ మెనీ చాక్లెట్స్, హౌ మెనీ బిస్కెట్స్, వాట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్, సాల్ట్ బిస్కెట్స్, పానీపూరి ఆర్ పిజ్జా, బర్గర్. సో ఎనీ టైప్ ఆఫ్ డ్రింక్స్ దట్ దే టేక్, లైక్ సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ అడిగితే దే ప్రిపేర్ అ లిస్ట్. దాన్ని చూసి వాళ్ళకి ఈజీలీ కన్విన్సింగ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు, దిస్ ఈస్ యువర్ కాజ్. చిల్డ్రన్ ఆర్ వెరీ ఈజీలీ, యూ కెన్ కన్విన్స్ దెమ్, బట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్. బట్ దే విల్ లిసన్ టు ద డాక్టర్. దే డోంట్ లిసన్ టు దేర్ పేరెంట్స్ బికాస్ వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలీదు. డాక్టర్ చెప్తే ఇమీడియట్గా వింటారు. ఈవెన్ స్మాల్ కిడ్స్ దే ఆర్ ఏబుల్ టు లిసన్. సమ్టైమ్స్ వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తారు, నేనే తగ్గించేస్తాను డాక్టర్ గారు అనేసి. ఇలా చేంజెస్ అనేది మనం మార్పులు తీసుకురావచ్చు. ఆ మార్పులు తీసుకురావడంతో ఆటోమేటికలీ తగ్గిపోతుంది. మెడిసిన్స్ ఉన్నాయి, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ఆయుర్వేద. గ్రేయింగ్ తగ్గించుకోవడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఆయుర్వేదంలో వాడేది ఉసిరికాయ. ఇప్పుడు ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది. అందరికీ ఎవరికైతే గ్రేయింగ్ ఉందో వాళ్ళు డెఫినెట్ గా ఈ నువ్వులు, తర్వాత ఈ ఉసిరికాయ, నువ్వుల పొడి మనము నార్మల్ గా తినొచ్చు, నువ్వుల ఉండలు తినొచ్చు. చిన్నపిల్లలకి అయితే దాంతో మీరు స్వీట్ లాగా చేసి ఇవ్వచ్చు. సో దే గెట్ 2 sources ఆఫ్ గుడ్ న్యూట్రిషన్, జాగరీ as well as తిల్. సో ఇంకొకటి ఉసిరికాయ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రై వితౌట్ సాల్ట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్. మనకి ఉసిరికాయ పౌడర్స్ దొరుకుతాయి, దాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి మన పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ని కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా మెడిసిన్స్ ఉన్నాయి దీంతో. ఆయుర్వేదంలో పేటెంటెడ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నాయి. మనం భృంగరాజ్ అంటే మీరు అన్నారు కదా తెలుగులో, గుంట గలగల ఆకు, దీంతో తయారు చేసే ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నాయి. సిద్ధాలో ఒక టాబ్లెట్ కరిసాలై అని దొరుకుతాయి. కరిసాలై దీన్ని టాబ్లెట్ ఫామ్లో తీసుకొచ్చారు. ప్లస్ ఆస్వారిస్టస్ ఫామ్లో, ఫర్మెంటెడ్ ఫామ్లో, లిక్విడ్ ఫామ్లో వచ్చేసి భృంగరాజాసవ అని వస్తుంది. భృంగరాజ్ ఆయిల్ కూడా చాలా ఫేమస్ కదా సార్. భృంగరాజ్ ఆయిల్ దానివల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందా? గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది కూడా తగ్గుతుందా? డెఫినెట్లీ
దాంతో పాటు స్కాల్ప్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. స్కాల్ప్ హెల్త్ అంటే ఇఫ్ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ని తగ్గించాలి. ఇవన్నీ రెగ్యులర్ ఆయిలింగ్ చేయాలి. ఆయిలింగ్ని ఈ మధ్య చాలా మంది దే ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ ఇట్. బట్ తలకి ఆయిల్ అనేది శిరో అభ్యంగం అని ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీకు ఐసైట్ పెరుగుతుంది దానివల్ల. అంటే అదొక పంచకర్మ టెక్నిక్. ఇట్స్ లైక్ స్నేహన టెక్నిక్, పూర్వకర్మ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళినా ఆయుర్వేద ట్రీట్మెంట్కి వెళ్తే వాడు ఫస్ట్ హీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద హెడ్ ఓన్లీ. స్కాల్ప్ కి ఇంత నువ్వుల నూనె లేదంటే బలా తైలం, క్షీర బలా తైలం, నారాయణ తైలం ఏదో ఒకటి, భృంగరాజ తైలం ఇవి పెట్టేసి ఫస్ట్ మసాజ్ చేస్తాడు. సో బికాస్ హీ హాస్ టు రిలాక్స్ ద పేషెంట్. సో ఇట్ రెడ్యూస్ మెంటల్ స్ట్రెస్, ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ యువర్ విజన్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ స్కాల్ప్, ఇట్ డజంట్ గివ్ యూ తరచుగా వచ్చే హెడేక్, మైగ్రెయిన్ తగ్గుతుంది, హియరింగ్ పెరుగుతుంది. హియరింగ్, విషన్, నాస్ట్రిల్స్లో ఉన్న నాసల్ ఏదైతే గ్రహణ శక్తి అంటాం కదా అది కూడా పెరుగుతుంది. మన పిల్లల్లో మనం చూసేది ఏంటి? విషన్ తగ్గుతున్నాయి, ఐసైట్ తగ్గుతున్నాయి, గ్రేనెస్ వస్తున్నాయి, హెయిర్ ఫాల్ వస్తున్నాయి, బాల్నెస్ వస్తున్నాయి, డాండ్రఫ్ వస్తున్నాయి. అన్నిటికీ ఒక సింపుల్ శిరోభ్యంగం. శిరోభ్యంగం మీన్స్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్ ఇన్ సాంస్క్రిట్ అంతే. శిరస్సు మీన్స్ హెడ్, అభ్యంగం అంటే అప్లికేషన్. సో అప్లికేషన్ ఆల్సో వాళ్ళు యూ కెన్ స్పెండ్ అరౌండ్ 10 to 15 minutes ఇన్ డూయింగ్ జెంటిల్ మసాజ్. మదర్ క్యాన్ డూ, దే దెమ్సెల్వ్స్ క్యాన్ డూ ఇట్. వాళ్ళకి మీరు హ్యాబిచుయేట్ చేసేస్తే వాళ్ళే చేసేసుకుంటారు. సాయంకాలం స్కూల్ నుంచి వస్తారు, అప్లికేషన్ చేసి వదిలేసేసి యూ కెన్ టై సంథింగ్ టు ద హెయిర్ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్, so that your bed cloth doesn't get soiled. Early morning లేచిన తర్వాత they can do shampoo, head bath. అది కూడా ఆయుర్వేదంలో ఇప్పుడు you have got herbal shampoos which is prepared from hibiscus, amla, bringaraj, trifla, ఇవన్నీ ఉన్న షాంపూస్ మీకు. సో ఫుడ్ విషయానికి వస్తే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తగ్గించుకోవాలి, కానీ తక్కువ ఏజ్ లో సమస్య వస్తుంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కదా సార్ దీంట్లో. సో ఇవన్నీ సమస్యలు, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవాలంటే ఎలాంటి ఫుడ్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి? ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, బెస్ట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. దెన్ ఐ సెడ్ gooseberry, amla, till in the form of oil or grain, seeds మీరు తీసుకోవచ్చు. కరివేపాకు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సోర్స్. అవర్ ancestors never used to throw away the curry leaves. They used to eat it, they used to chew it. It gives you fiber, gives you iron, gives you digestive enzymes. So lots of things are there which we are really missing. మనం ఏంటంటే we have thrown the baby out with the bath water అన్నట్టు we are throwing away everything. And మైక్రో న్యూట్రియంట్స్ పట్ల మన అవేర్నెస్ అనేది తగ్గింది. ఇప్పుడు మిల్లెట్స్ వచ్చాయి, రాగి, జోవార్, ఇవి ఎక్కువ తీసుకోవచ్చు. పిల్లలకి బిస్కెట్స్, మైదా ఇలాంటివి ఎక్కువ ఇవ్వద్దు. డోంట్ డంప్ లాట్ ఆఫ్ స్వీట్ టేస్టింగ్. క్రీమ్ బిస్కెట్స్ అనేది, చిప్స్ అనేది చాలా తరచుగా ఇచ్చేస్తున్నాం మనం పిల్లలకి. అది అవాయిడ్ చేయాలి. You give them, but it should be like a reward. Once in a week, one small chocolate or something, rather than you are giving them a big bar of and lot of cakes. Celebrations అవుతూనే ఉంటుంది. నైబర్స్ కిడ్స్, మీ కిడ్, లేదంటే స్కూల్ సెలబ్రేషన్స్ అనేది ఎంటీ క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి. సో దే ఆర్ అనేబుల్ టు, ఎక్కువ స్వీట్స్ మీరు ఇచ్చే కొద్దీ కడుపులో వామ్స్ పెరుగుతాయి. That also will denude your nutrition. They will take away the nutrition which is necessary for your growth. These are all root causes అని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి రెమెడీస్ మనకి ఉపయోగపడతాయి, అండ్ న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు అని చాలా డీటెయిల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.